వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా? ఇవాళ వీడియో వచ్చేసి ఈ మధ్య నాకు మెసేజెస్ చేసి కొంతమంది అడిగారు మీ స్కిన్ కేర్ రొటీన్ చూపించండి అని. ఈ మధ్య నేను నా స్కిన్ కేర్ రొటీన్ ని చేంజ్ చేశాను కంప్లీట్ గా. అది ఏంటి అంటే ఒక గ్లాస్ స్కిన్ కేర్ రొటీన్ అని. ఇది ఒక కొరియన్ ట్రెండ్ అన్నమాట. చాలా పాపులర్ అయింది కదా, సో మీలో ఎవరికైనా తెలిసే ఉంటుంది. సో తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇది గ్లాస్ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవడం వల్ల మన స్కిన్ అనేది చాలా బాగా హైడ్రేట్ అవుతుంది. అంటే మనం వాటర్ తాగి మన స్కిన్ ని హైడ్రేట్ చేస్తుంటాం కదా, అలానే స్కిన్ ని అవుట్ సైడ్ ఎలా చేయాలి అంటే మాయిశ్చరైజ్ చేసి కూడా బాగా హైడ్రేట్ చేస్తూ ఉంటాం. సో ఈ స్టెప్స్ ఫాలో అవడం వల్ల మన స్కిన్ టు ద మ్యాక్స్ లెవెల్ హైడ్రేట్ అయ్యి మన యొక్క స్కిన్ ని స్మూత్ గా, క్లియర్ గా, గ్లాసీగా చేస్తుంది. ఒక గ్లాస్ లైక్ ఫినిష్ వస్తుంది రెగ్యులర్ గా యూజ్ చేయడం వల్ల. సో ఇది వాళ్ళు నేను ఈ మధ్య ఇంక్లూడ్ చేసుకున్నాను. నేను ఇంక్లూడ్ చేసుకుని చాలా రోజులు అయింది, కానీ ఆ మధ్య అంతా నేను బిజీగా ఉండడం వల్ల ఇది మీతో షేర్ చేయలేకపోయాను. సో ఇవాళ షేర్ చేద్దాం అనుకుంటా. చాలా సింపుల్, కొన్ని ప్రొడక్ట్స్ తోనే చేస్తాము. ఒక 5 స్టెప్ మెథడ్. అన్ని అవైలబుల్ లో ఉన్న ప్రొడక్ట్స్, అంత కాస్ట్లీ ప్రొడక్ట్స్ ఏమి యూజ్ చేసి చెప్పట్లేదు, ఎందుకంటే అందరికీ ఫీజిబుల్ గా ఉండాలి కాబట్టి. సో ఇది మీకు చూపిస్తాను. దీన్ని రెగ్యులర్ గా యూజ్ చేయడం వల్ల మీకు మీ స్కిన్ డల్ గా ఉన్నా, లేదా మీ స్కిన్ పైన డెడ్ స్కిన్ సెల్స్ ఉన్నా అవి కంప్లీట్ గా రిమూవ్ అయిపోయి స్కిన్ బేబీ స్కిన్ లాగా స్మూత్ గా, క్లియర్ గా, గ్లోయింగ్ గా అవుతుంది అనమాట. స్కిన్ కి ఒక మంచి షైన్ వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా ఈ స్టెప్స్ అన్ని చూపిస్తాను, చూసేయండి. ఇందులో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే డబుల్ క్లెన్స్ చేయాలి. ఫస్ట్ స్టెప్ డబుల్ క్లెన్స్. ఎందుకు అంటే జనరల్ గా చాలా మంది ఏం చేస్తుంటారంటే మినిమల్ మేకప్ వేసుకున్నా, లేదా హెవీ మేకప్ వేసుకున్నా, సన్ స్క్రీన్ రాసుకున్నా, మనం బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఫేస్ ని డైరెక్ట్ గా ఫేస్ వాష్ చేసుకుంటారు. అది అంత మంచిది కాదు. మేకప్ వేసుకున్న తర్వాత ప్రాపర్ గా మేకప్ ని రిమూవ్ చేశాకే మనం ఫేస్ ని ఫేస్ వాష్ చేసుకోవాలి. ఎందుకు అంటే డైరెక్ట్ గా ఫేస్ వాష్ చేసుకోవడం వల్ల మనం మసాజ్ చేసుకుంటూ ఉంటాం కదా, అప్పుడు మన స్కిన్ పైన ఉన్న ఇంప్యూరిటీస్ అవన్నీ స్కిన్ పోర్స్ లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. స్కిన్ పోర్ లోకి వెళ్ళడం వల్ల స్కిన్ అనేది రఫ్ గా, డల్ గా, గ్లోలెస్ గా తయారవుతుంది. అంత మంచిది కాదు. కాబట్టి ఫస్ట్ మనం ప్రాపర్ గా మేకప్ ని రిమూవ్ చేయాలి. మేకప్ ని రిమూవ్ చేయడానికి ఆయిల్ బేస్డ్ క్లెన్జర్స్ అయితే చాలా మంచిది. ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద మేకప్ అనేది రిమూవ్ అయిపోతూ ఉంటాం. బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత మన ఫేస్ పైన చాలా డర్ట్ గానీ, డస్ట్ ఇవన్నీ పడుతూ ఉంటాయి కదా, అవి కూడా పోర్స్ లో ఉన్న డస్ట్ కూడా నీట్ గా రిమూవ్ చేసేస్తుంది. ఆ తర్వాత మనం ఏదైనా ఒక క్లెన్జర్ తోని ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. సో దానికి మీరు ఆయిల్ బేస్డ్ క్లెన్జర్స్ ఏవైనా తీసుకోండి. ఆయిల్ బేస్డ్ క్లెన్జర్స్ అంటే లైక్ గార్నియర్ మిసెల్లర్ వాటర్ గానీ, లేదా గ్రీన్ టీ బేస్డ్ క్లెన్జర్స్ ఉంటాయి, అలాంటివి గానీ ఏవైనా తీసుకోండి. నేను ఇవాళ లేదు ఇవన్నీ లేవు అనుకుంటే కోకోనట్ ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇవాళ అలోవెరా ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఇది నేను ఇక్కడ తెచ్చింది కాదు, ఇది థాయిలాండ్ నుంచి తీసుకొచ్చారు మా హస్బెండ్. సో ఇది యూజ్ చేస్తున్నాను. ఇది యూజ్ చేసి ఫస్ట్ నేను కొంచెం మసాజ్ చేసుకొని మేకప్ అంతా రిమూవ్ అయిన తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటాను. సో ఇలా కొంచెం తీసుకున్నాను. దీనివల్ల మేకప్ మన స్కిన్ పైన డిజాల్వ్ అయి ఉన్న మేకప్ కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. కొంచెం ఇది మసాజ్ చేసుకొని ఆ తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటాను. దీనివల్ల మన స్కిన్ పైన ఉన్న డెడ్ స్కిన్ గానీ, లేదా ఇంప్యూరిటీస్ కూడా నీట్ గా రిమూవ్ అయిపోతాయి. కొంచెం లిప్స్టిక్ ఉంది, సో అది కూడా రిమూవ్ చేస్తున్నాను. సో ఒక కాటన్ బ్యాగ్ తీసుకొని సో చాలా చక్కగా రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకుంటాను. ఫేస్ వాష్ కి నేను మీకు నచ్చిన ఫేస్ వాష్ మీరు యూజ్ చేసుకోండి. నేను ఇవాళ బయోటిక్ ది యూజ్ చేస్తున్నాను. ఇది ఫ్రూట్ ఎంజైమ్స్ అన్ని ఉంటాయి. ఇది యూజ్ చేసి ఫేస్ వాష్ చేసుకుంటాను. సో ఫేస్ వాష్ చేసుకుని వస్తాను. సో ఫేస్ వాష్ చేసేసుకున్నాను.
ఫస్ట్ స్టెప్ ని డబుల్ క్లెన్స్ ఎందుకు అన్నామంటే, ఫస్ట్ మనం క్లెన్జింగ్ ఆయిల్ తో క్లెన్స్ చేస్తున్నాము, నెక్స్ట్ మనం ఫేస్ వాష్ తోని మన ఫేస్ ని క్లెన్స్ చేసుకున్నాం. సో డబుల్ క్లెన్స్ చేస్తున్నాం. దానివల్ల మాక్సిమం మన ఫేస్ పైన ఉన్న ఇంప్యూరిటీస్ కానీ డర్ట్ కానీ ఇవన్నీ బాగా రిమూవ్ అయిపోయి. సో వీక్లీ ట్వైస్ గానీ థ్రైస్ గానీ మీ ఫేస్ ని స్క్రబ్ చేసుకోవచ్చు. స్క్రబ్ మీకు నచ్చిన దాంతో స్క్రబ్ చేసుకోండి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన స్క్రబ్ తోని వీక్లీ ట్వైస్ గానీ థ్రైస్ గానీ చేసుకోండి. ఇంకా స్క్రబ్ చేసుకున్న తర్వాత షీట్ మాస్క్ ని, మీకు నచ్చిన షీట్ మాస్క్ ని వీక్లీ ట్వైస్ గానీ థ్రైస్ గానీ వేసుకోవచ్చు. సో ఈ 2 స్టెప్స్ కూడా మీకు నచ్చిన డేస్ లో మీరు ఫాలో అవ్వండి. ఇవాళ నేను ఓన్లీ స్క్రబ్ చేస్తున్నాను. సో స్క్రబ్ కి నేను రెగ్యులర్ వాల్నట్ స్క్రబ్ యూజ్ చేస్తున్నాను. సో మీకు నచ్చింది మీరు యూజ్ చేసుకోవచ్చు. దీంతోని ముందు స్క్రబ్ చేసుకుంటాను, ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ కి వెళ్దాం. సో ఫస్ట్ స్టెప్ డబుల్ క్లెన్స్. ఈ 2 స్క్రబ్ ఇంకా షీట్ మాస్క్ అనేవి ఆప్షనల్, మీకు నచ్చినప్పుడు మీరు చేసుకోవచ్చు. మిగిలిన స్టెప్స్ అన్ని మ్యాండేటరీ. ఇది మీరు ఈ రొటీన్ ని రోజు నైట్ పడుకునే ముందు గానీ లేదా మార్నింగ్ గానీ చేసుకోవచ్చు. నచ్చిన టైంలో మీరు చేసుకోవచ్చు. కొంచెం టైం స్పెండ్ చేయండి, చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. నేను ఇది స్టార్ట్ చేశాను, కానీ మధ్యలో ఆ మధ్య అంతా ఇంట్లో ఫంక్షన్స్ వల్ల బిజీగా ఉండడం వల్ల రెగ్యులర్ గా ఫాలో అవడం లేదు. ఇక నుంచి మళ్ళీ రెగ్యులర్ గా ఫాలో అవుదాం అనుకుంటున్నాను. సో నా స్క్రబ్బింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటి అంటే 7 స్టెప్ మెథడ్ అన్నమాట. ఇది మనం టోనర్ ని మన ఫేస్ పైన 7 టైమ్స్ అప్లై చేసుకోవాలి. మీకు నచ్చిన టోనర్ మీరు యూజ్ చేసుకోండి. బయోటిక్, కుకుంబర్ టోనర్ ఇలా చాలా బాగుంటాయి. లేదు అంటే మీ దగ్గర రోజ్ వాటర్ ఉంటే రోజ్ వాటర్ ని కూడా టోనర్ గా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇవాళ ఇది నాకు ఒక గ్రాబ్ బాక్స్ లో వచ్చింది, ఒలేవా స్కిన్ క్లారిఫైయింగ్ టోనర్. నేను ఇది యూజ్ చేస్తున్నాను. జనరల్ గా టోనర్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే, మన పోర్స్ ఉంటాయి కదా అవి రెడ్యూస్ చేస్తుంది, ఇంకా డెడ్ స్కిన్ సెల్స్ ని రిమూవ్ చేస్తుంది, ఇంకా ఇది మన స్కిన్ పైన బ్లాక్ హెడ్స్ ఏమైనా ఉంటే అవి కూడా రిమూవ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ టోనర్ ని నేను ఇవాళ యూజ్ చేస్తున్నాను. దీన్ని మనం ఎలా అప్లై చేసుకోవాలి అంటే, డైరెక్ట్ గా ఇలా స్ప్రే చేసుకోవచ్చు, లేదు అంటే ఒక కాటన్ ప్యాడ్ తోని మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇలా డాప్ చేయండి మీ స్కిన్ పైన. ఇలా చేతితో తీసుకొని కూడా డాప్ చేసుకోవచ్చు, లేదు అంటే కాటన్ ప్యాడ్ తో ఇలా చక్కగా అప్లై చేసుకోవచ్చు. ఇలా మనం 7 టైమ్స్ అప్లై చేయాలి. ఒకసారి అప్లై చేసిన తర్వాత ఒక కొన్ని సెకండ్స్ గ్యాప్ ఇవ్వండి. అది ఎయిర్ డ్రై అయిన తర్వాత మళ్ళీ అప్లై చేసుకోండి. మీరు రోజ్ వాటర్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఒకసారి అయింది కదా, కొంచెం ఎయిర్ డ్రై అవనిద్దాం. సో ఇప్పుడు మళ్ళీ స్ప్రే చేస్తున్నాను. సో ఇలా 7 టైమ్స్ అప్లై చేసుకోవాలి. ఇలా స్ప్రే చేసుకొని డాప్ చేసుకోవచ్చు, లేదు అంటే కాటన్ ప్యాడ్ తోనే అప్లై చేసుకోవచ్చు. దీని వల్ల ఏమవుతుందంటే మన స్కిన్ బాగా హైడ్రేట్ అవుతుంది, ఎందుకంటే మనం 7 టైమ్స్ దీన్ని అప్లై చేస్తున్నాం కదా. సో ఇది మన సెకండ్ స్టెప్. సో ఈ 2 స్టెప్స్ అయిపోయాయి కదా, ఇప్పుడు మనం థర్డ్ స్టెప్ కి వెళ్దాం. థర్డ్ స్టెప్ ఏంటి అంటే ఎసెన్స్ ని అప్లై చేసుకోవడం. మీకు నచ్చిన ఎసెన్స్ ఏదైనా మీ దగ్గర అవైలబుల్ లో ఉంటే అది అప్లై చేసుకోండి, లేకపోతే ఎసెన్స్ యూజ్ చేసేటప్పుడు గ్లిజరిన్ బేస్డ్ ఎసెన్స్ యూజ్ చేసుకోవాలి. లేదు అంటే మీ దగ్గర గ్లిజరిన్ బాటిల్ ఉందా, సో దాన్ని కూడా తీసి చక్కగా ఒక డ్రాప్ గ్లిజరిన్ తీసుకొని అందులో కొంచెం రోజ్ వాటర్ మిక్స్ చేసి అప్లై చేసుకోండి. అది కూడా ఒక ఎసెన్స్ లో వర్క్ అవుతుంది. సో ఇవాళ నేను అదే చేస్తున్నాను. సో ఇది ఎయిర్ డ్రై అయిపోయిన తర్వాత, కంప్లీట్ గా డ్రై అయిపోయిన తర్వాత థర్డ్ స్టెప్ కి మూవ్ అవుతాను. సో థర్డ్ స్టెప్ కి వెళ్ళిపోదాం.
నేను ఈ డీటెయిల్స్ అన్ని ఈ 5 స్టెప్స్ డీటెయిల్ గా డిస్క్రిప్షన్ బాక్స్ లో రాస్తాను, కావాలంటే చెక్ చేయండి. నేను గ్లిజరిన్ యూజ్ చేస్తున్నాను. ఇది మెడికల్ షాప్స్ లో ఈజీగా అవైలబుల్ లో ఉంటుంది. కాస్ట్ కూడా చాలా తక్కువ, 26 రూపీసే. సో నేను ఎక్కువ తీసుకోవట్లేదు, జస్ట్ 1 డ్రాప్ తీసుకుంటున్నాను. ఎందుకంటే దీని కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ ఉంటుంది, ఫేస్ అంతా జిడ్డుగా అయిపోతుంది అనమాట. అందుకని సో 1 to 2 డ్రాప్స్ తీసుకోండి. డ్రై స్కిన్ అయితే కొంచెం 2 డ్రాప్స్ అలా తీసుకోండి. సో దీనిలో కొంచెం రోజ్ వాటర్ మిక్స్ చేస్తున్నాను. ఇది మీరు నైట్ టైం యూజ్ చేసుకోండి. నా సజెషన్ ఏంటి అంటే ఈ రొటీన్ ని మీరు నైట్ టైం ఫాలో అవ్వండి. కొంచెం మనకి టైం ఉంటుంది అండ్ ఇంకా నైట్ టైం ఫాలో అయ్యి మనం పడుకున్నప్పుడు దాని రిజల్ట్ అంతా చాలా బాగుంటుంది. సో అందుకనే నైట్ టైం అంటున్నాను. కొన్ని డ్రాప్స్ ఆఫ్ రోజ్ వాటర్ కలిపాను. సో దీన్ని ఇప్పుడు జస్ట్ డాప్ చేస్తున్నాను. దీన్ని రుద్దుకండి, జస్ట్ డాప్ చేయండి. గ్లిజరిన్ ఒక 2 to 3 డ్రాప్స్ మాత్రమే తీసుకోండి, ఎక్కువ వద్దు. మీ దగ్గర ఏమైనా ఎసెన్స్ ఉంటే పర్వాలేదు, లేకపోతే ఇలా యూజ్ చేసుకోండి. గ్లిజరిన్ మన స్కిన్ ని, డ్రై స్కిన్ ని బాగా హైడ్రేట్ చేస్తుంది. జనరల్ గా గ్లిజరిన్ డ్రై స్కిన్ వాళ్ళకి చాలా మంచి యూజ్ ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది వాళ్ళ స్కిన్ పైన. సో అందుకే ఇది యూజ్ చేస్తున్నాం. దీనివల్ల స్కిన్ బాగా హైడ్రేట్ అవుతుంది. సో 3rd స్టెప్ అయిపోయింది కదా, ఇది కూడా కొంచెంసేపు ఎయిర్ డ్రై అయిపోయిన తర్వాత మనం 4th స్టెప్ అనమాట. 4th స్టెప్ ఏంటి అంటే మాయిశ్చరైజ్ చేయాలి. మీ దగ్గర ఉన్న మాయిశ్చరైజర్ ఏదైనా కావచ్చు, మాయిశ్చరైజర్ యూజ్ చేసుకోండి. జనరల్ గా సెటాఫిల్ మాయిశ్చరైజర్స్ ఇవి చాలా బాగుంటాయి. న్యూట్రిజినా ఇవి బాగుంటాయి. లాక్టోకాలమైన్ అలా చాలా ఉన్నాయి. సో మీకు నచ్చిన మాయిశ్చరైజర్ మీరు యూజ్ చేసుకోండి. నేను ఇవాళ లాక్టోకాలమైన్ యూజ్ చేస్తున్నాను. సో దీంతోని నా స్కిన్ ని నేను మాయిశ్చరైజ్ చేసుకుంటాను. నాది కొంచెం కాంబినేషన్ స్కిన్ అనమాట. సో కాంబినేషన్ వాళ్ళకి ఇది అలోవెరా బేస్డ్ అనమాట. సో ఇది యూజ్ చేస్తున్నాను నేను. మనం మన స్కిన్ ఎంత మాయిశ్చరైజ్ చేస్తామో అంత మన స్కిన్ బేబీ స్కిన్ లాగా స్మూత్ గా గ్లోయింగ్ గా ఉంటుంది అనమాట. సో లోపల నుంచి కాకుండా, వాటర్ ఇంటేకే కాకుండా ఇలాంటివి కూడా మనం కంపల్సరీగా చేస్తూ ఉండాలి. సో అది ఎయిర్ డ్రై అయిపోయింది ఎసెన్స్ అంతా. ఇప్పుడు నేను మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటున్నాను. సో మీరు ఫేస్ కి అప్లై చేసుకున్నప్పుడు మీ నెక్ ఏరియాని కూడా మర్చిపోవద్దు, ఎందుకంటే మన ఫేస్ తర్వాత ఎలివేట్ అయ్యేది నెక్ ఏరియానే. సో దాన్ని కూడా జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి. సో ఇలా మీ స్కిన్ ని మాయిశ్చరైజ్ చేసుకున్న తర్వాత మీరు కనుక బయటకు వెళ్ళేటట్టు అయితే మార్నింగ్ టైంలో ఈ స్కిన్ రొటీన్ ని ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు SPF ఉన్న సన్ స్క్రీన్ ఏదో ఒకటి తీసుకోండి. సో సన్ స్క్రీన్ మీకు నచ్చిన సన్ స్క్రీన్ మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను బయోటెక్ ది యూజ్ చేస్తాను. ఇది బయో శాండిల్ వుడ్ అని, దీంట్లో SPF 50+ ఉందన్నమాట. సో ఇది చాలా బాగుంటుంది. ఇంకా లోటస్ బాగుంటుంది. ఇలా చాలా మంచిగా ఉన్నాయి సన్ స్క్రీన్స్. నేనైతే బయోటెక్ యూజ్ చేస్తున్నాను కరెంట్. సో నేను ఇవాళ బయటకు వెళ్ళట్లేదు కాబట్టి ఇది అప్లై చేసుకోవట్లేదు. మన 5th స్టెప్ ఏంటి అంటే సన్ స్క్రీన్ అనమాట. మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. జస్ట్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే క్లెన్స్ చేయాలి 2 times. సెకండ్ స్టెప్ ఏంటి అంటే 7 times టోనర్ ని అప్లై చేయాలి. 3rd స్టెప్ ఎసెన్స్ అప్లై చేసుకోవాలి. 4th స్టెప్ ఏంటి అంటే మాయిశ్చరైజింగ్ క్రీమ్ రాసుకోవాలి. 5th స్టెప్ SPF యూజ్ చేయాలన్నమాట. చాలా సింపుల్ రొటీన్ అనమాట. మనం డైలీ రొటీన్ లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మన స్కిన్ ఒక రిఫ్లెక్టివ్ గా ఫినిష్ లాగా వస్తుంది కొన్ని డేస్ తర్వాత. సో ఇది నేను ఒక ఆర్టికల్ చదివాను అనమాట, ఒక బ్లాగ్ లో చదివాను. సో ఇది చదివి నాకు చాలా నచ్చింది. సో అందుకే నేను యూజ్ చేస్తున్నాను. చాలా సింపుల్ కూడా, మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ తోనే యూజ్ చేస్తున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కావాలంటే
నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను అవి కూడా చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, కీప్ వాచింగ్.